శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్పుల్యం రామనామ వరానహే. సో అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి. ముందుగా శ్రీరామనవమి ఎందుకు జరుపుకుంటాం? సో శ్రీరామనవమి ఈ రోజునే మనము శ్రీరామనవమిగా ఎందుకు జరుపుకుంటాం అనేది అయితే ఈరోజు మనం వీడియోలో అయితే తెలుసుకుందాం. సో ముందుగా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. సో రేపొద్దున శ్రీరామనవమి కాబట్టి ముందుగా నేనైతే ముందుగా మీ అందరికీ ఈరోజు చెప్పేస్తున్నాను అనమాట. సో అసలు శ్రీరామనవమి మనం ఎందుకు జరుపుకుంటాం అనేది అయితే ఈ వీడియోలో మనం తప్పకుండా తెలుసుకుందాం. అందరూ కూడా చివరి వరకు వాచ్ చేయండి. అలాగే వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఏం చేయాలో తెలుసు కదండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని టింగ్ మనం ప్రెస్ చేశారంటే అలానే నోటిఫికేషన్ ఇచ్చారంటే నేను ఏ వీడియో పెట్టినా మీ వరకు చేరుతుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ భవానీ హ్యాపీ ఫ్యామిలీ. సో శ్రీరామనవమి మన హిందూ ధర్మంలో శ్రీరాముడు చాలా గొప్పవాడు. సో ఆ రామచంద్రమూర్తి శ్రీరామచంద్రమూర్తి చాలా గొప్ప వాడనే మనం చెప్పుకోవాలి. సో ఆయన నీతికి ధర్మానికి ఒక ఆదర్శ పురుషుడు. సో ఈరోజు ఏంటంటే అసలు శ్రీరామనవమి మనం ఎందుకు జరుపుకుంటామంటే గనక ముందుగా కొంచెం విశిష్టత తెలుసుకుందాం. అసలు ఆయన గురించి సూర్యవంశంలో దశరథుడు అనే ఒక మహారాజుకి 3 భార్యలు, కౌసల్య, సుమిత్ర, కైకేయి. సో వాళ్ళకైతే సంతానం లేరు, బాధపడుతూ ఉంటారు. సంతానం లేరని బాధపడుతుంటే వశిష్ఠ మహారాజు పుత్రకామేష్ట యోగం చేయండి అని సెలవివ్వడంతో సో ఎంతో వైభవంగా ఎంతో భక్తి శ్రద్ధలతో దశరథ మహారాజుల వారు ఆ పుత్రకామేష్ట యోగం చేశారు. తర్వాత ఆ యోగంలోంచే అందులోంచే ఒక మహనీయమైన రూపం వచ్చి ఒక పాత్రలో ప్రసాదం అయితే ఇవ్వడం జరిగింది, పాయసం. సో దానినైతే ఆయన వాళ్ళ 3 భార్యలకి పంచడం అయితే జరిగిందనమాట. వాళ్ళ 3 భార్యలు ఆ పాయసాన్ని అయితే స్వీకరించారు. తర్వాత వాళ్ళు గర్భవతులు అయ్యారనమాట. సో మన హిందూ ధర్మంలో ఉగాది పండుగ తర్వాత మన తెలుగు వారికి అతి ముఖ్యమైన పండుగ, అన్ని పండుగలలో అతి ముఖ్యమైన పండుగ కూడా ఈ శ్రీరామనవమిగా మనం చెప్పుకోవచ్చు అనమాట. ఈ శ్రీరామనవమి ఒకటిగా మనం చెప్పుకుంటాం. సో ఈ రోజున మనం తెల్లవారే లేచి చక్కగా తలస్నానం చేసి ప్రతి ఊరిలో కూడా రాముల వారి గుడి లేకుండా ఉండదు. ప్రతి ఊరిలో శ్రీరామచంద్రమూర్తి దేవాలయం అనేది కంపల్సరీ ఉండాలి. అది ఎంత చిన్న ఊరైనా, చిన్న గుడో పెద్ద గుడో కంపల్సరీ అయితే ఉంటుంది. సో ఈ రోజున అక్కడ ప్రతి ఊరిలో కూడా కళ్యాణం అయితే అంగరంగ వైభవంగా చేస్తారనమాట శ్రీరామచంద్రమూర్తికి, ఆ సీతారాముల వారికి. సో అయితే సో ఈ పండుగ మనకి ఈ సంవత్సరం ఏప్రిల్ 6 ఆదివారం అయితే వచ్చిందనమాట. సో మనకి ఈ పండుగ ఉగాది వెళ్ళిన తర్వాత అయితే వస్తుంది. సో ఈ పండుగ మనం అసలు శ్రీరామ వారి జన్మ గురించి అయితే మనం చెప్పుకుందాం అనమాట. సో శ్రీరామచంద్రమూర్తి వసంత ఋతువులో చైత్ర శుద్ధ నవమి రోజు గురువారం నాడు పునర్వసు నక్షత్రం కర్ణాటక లగ్నంలో సరిగ్గా అభిజిత్తు ముహూర్తం అంటే మధ్యాహ్నం 12 గంటలకు శ్రీరామచంద్రమూర్తి త్రేతాయుగంలో మధ్యాహ్నం 12 గంటలకి దశరథ కౌసల్య పుణ్య దంపతులకైతే ఈయన జన్మించారనమాట. సో ఆ ముహూర్తం అంటే మధ్యాహ్నం 12 గంటలకు జన్మించడం వల్ల అది చాలా విశిష్టమైన ముహూర్తం అన్నమాట. అభిజిత్ ముహూర్తం అంటేనే చాలా విశిష్టమైన ముహూర్తం. ఈ ముహూర్తంలోనే కళ్యాణం అవి కూడా చేస్తారనమాట. సో అయితే ఆయన జన్మదినాన్నే మనం ఈ శ్రీరామనవమిగా మనమైతే జరుపుకుంటాం అన్నమాట. అయితే ఇంకొకటి ఏంటంటే కనుక ఆయన 14 సంవత్సరాలు వనవాసం చేసి రావణుని సంహారం తరువాత సీతా సమేతంగా రాముల వారు అయోధ్యలో అడుగు పెట్టింది కూడా ఈ చైత్ర శుద్ధ నవమి రోజేనమాట. అలాగే
సీతారాముల కళ్యాణం జరిగింది కూడా ఈ చైత్రశుద్ధ నవమి రోజే కాబట్టి మనము ఈరోజు శ్రీరామనవమి జరుపుకుంటూ ఆయన సీతారాముల కళ్యాణం కనువిందుగా జరుపుకుంటాము. ప్రతి ఆలయంలో కూడా, భద్రాచలంలో కూడా చాలా కనువిందుగా ఉత్సవాలు చక్కగా అన్నీ కూడా చాలా బాగా చేస్తారు. సో అయితే మన ఈ చైత్ర శుద్ధ నవమి రోజే భద్రాచలంలో సీతారామ కళ్యాణ ఉత్సవాన్ని ఎంతో వైభవపేతంగా జరుపుకుంటారనమాట. అలాగే ప్రతి ఊరిలో కూడా చెప్పాను కదండి, ప్రతి ఊరిలో కూడా సీతారామ దేవాలయం ఉంటుంది కంపల్సరీ. అక్కడ ఖచ్చితంగా దేవాలయంలో సీతారాముల వారి కళ్యాణం అయితే తప్పకుండా జరుపుకుంటాం అన్నమాట. సో అయితే ఈ రోజున మనం రామజపం చేసుకుంటే, అంటే రామ అనే 2 అక్షరాలు పలికితే మనకి ఎంతో పుణ్యం. పలకమన్నాం కదా అని ఏదో పలికేయడం కాదు, ఎంతో భక్తి శ్రద్ధలతో రామ రామ అని 2 అక్షరాల మంత్రం. మనకు ఆంజనేయ స్వామికి కూడా చాలా ఇష్టమైన మంత్రం ఏదంటే అదే. మనం ఆంజనేయ స్వామి భక్తులం అనుకోండి, రామ రామ అని పలికితే ఆంజనేయ స్వామి కరిగిపోతారనమాట. సో ఆ రామ రామ అనే 2 అక్షరాల మంత్రాన్ని మనం జపించడం వల్ల మనలో ఏకాగ్రత మనలో పెరుగుతుంది, భక్తి శ్రద్ధలు పెరుగుతాయి, ఆధ్యాత్మిక రంగం పైన కూడా మనకి ఆసక్తి పెరుగుతుందన్నమాట. సో అలాగే మన ఈ శ్రీరాముణ్ణి విష్ణువు 7వ అవతారంగా కూడా మనం చెప్పుకుంటాం. అలాగే ఆయన సత్యానికి, నీతికి, అన్నిటికీ కూడా ఒక ఆదర్శ పురుషుడని నేను ముందే మీకు చెప్పాను. అలాగే ఏకపత్నివ్రతుడైన, చాలామంది అంటారు ఏదో అరణ్యవాసంలో అంటే సీతాదేవిని వదిలేశారు అది ఇది అని. అంటే వదలడం అంటే ఆయన వదిలేలేదండి, వదిలేరు అనుకోవచ్చు, కానీ ఎంతో బాధ ఆయన అనుభవించారనమాట. కొన్ని విషయాల్లో ఒకటి పట్టుకోవాలి, ఒకటి వదలాలి కాబట్టి ఆ పుణ్య పురుషుడికి అది తెలుసు కాబట్టి ఆయన అలా చేయడం జరిగింది ఆ రోజు. సో చూశారు కదండి, మన శ్రీరామనవమి ఎందుకు జరుపుకుంటామో మీకు తెలిసిందని అనుకుంటున్నాను. అలాగే ఈ రోజున మనం ఆయనకి మనకున్నంతలో చక్కగా మన ఇంట్లోనే మామిడి చక్కగా తెల్లవారుజామునే లెగిసి మామిడి తోరణాలై చక్కగా తలస్నానం అవి చేసి మామిడి తోరణాలై గుమ్మానికి కట్టుకుని పూజ గదిని చక్కగా అలంకరించుకుని, ఎలాగ శ్రీరాముని ఫోటో పట్టాభిషేకం ఫోటో అయితే కంపల్సరీ అందరి ఇంట్లో ఉంటుంది. సో ఆ ఫోటోకి మనం చక్కగా నమస్కరించుకుని పానకం, సలివిడి, వడపప్పు ఆయనకి అదే ప్రసాదం. ఇంకా అంతకు మించి మనం చేయాల్సింది ఏమీ లేదు. ఆ ప్రసాదాన్ని ఎంతో భక్తి శ్రద్ధలతో ఆయనకి నివేదించి చక్కగా మీ దగ్గర ఏమైనా పండ్లు అవి కూడా ఉంటే అవన్నీ కూడా నివేదించుకుని ఆయనకి మనస్ఫూర్తిగా నమస్కరించుకుని, అలాగే ఆలయాలకి వెళ్ళి, ఆలయాల్లో ప్రతి ఊరిలో ఆలయం అనేది ఉంటుంది, చక్కగా సీతారాముల కళ్యాణం జరుగుతుంది కాబట్టి చక్కగా కళ్యాణంలో పాల్గొని ఆ తలంబ్రాలని అక్షింతలుగా మీ తలపైన వేసుకుని ఆ సీతారాముల ఆశీస్సులను మీరు తప్పకుండా పొందుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో సీతారాముడు కళ్యాణాన్ని అందరూ కూడా కనువిందుగా చక్కగా చూడండి. సో అయితే శ్రీరామనవమి మనం ఎందుకు జరుపుకుంటామో అయితే మీకు కంపల్సరీ అర్థమయ్యేలా చెప్పారని అనుకుంటున్నాను. ఇంకొకసారి అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ భవానీ హ్యాపీ ఫ్యామిలీ. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.